పిచుక మరియు మనిషి కథ. ఒక నిశ్శబ్దమైన గ్రామంలో ఒక రైతు తన తోటలో పనిచేస్తున్నప్పుడు స్వల్పమైన చిలుక చిలుక అనే శబ్దం విన్నాడు. చూడగానే ఒక చిన్న పిచుక ముల్లుల పొదలో చిక్కుకుపోయి ఉంది. దాని రెక్కలు ముల్లుల మధ్య చిక్కుకుని బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా నొప్పితో అలసిపోయింది. రైతు నెమ్మదిగా పిచుక దగ్గరకు వెళ్లి ప్రేమతో మాట్లాడాడు. భయపడొద్దు. బాగా జాగ్రత్తగా పిచుకను ముల్లుల నుంచి విడిపించాడు. పిచుక మొదట భయపడినప్పటికీ రైతు పట్ల విశ్వాసం ఉంచింది. అతను దాన్ని తన చేతిపై ఉంచి మెల్లగా నేలపై దింపాడు. పిచుక కొద్దిసేపు రెక్కల్ని ఆడించి చూసింది, కాని వెళ్లిపోయింది కాదు. కాని దాని చిన్న కళ్లతో రైతును చూస్తూ ధన్యవాదాలు చెప్పినట్టు అనిపించింది. రైతు చిరునవ్వుతో దానిని దగ్గరలోని చెట్టుపై ఒక భద్రమైన కొమ్మ మీద ఉంచాడు. తరువాతి ఉదయం రైతు మళ్లీ తన తోటలో పనిచేస్తుండగా ఆ పిచుక మళ్లీ వచ్చింది. కాని ఈసారి అది ఒంటరిగా లేదు. దాని తోబుట్టువులతో వచ్చింది. ఆ పిచుకలు కలిసి రైతు కోసం అందమైన గానం చేశాయి. ఆ రోజు నుండి పిచుకలు ఆ రైతు తోటకు శాశ్వత అతిథులుగా మారాయి. ప్రతిరోజూ సంతోషంగా చిలుక చిలుక చేస్తూ ఉండేవి. రైతు అల్పమైన సత్యాన్ని గ్రహించాడు. అతి చిన్న సహాయం కూడా సంతోషకరమైన మార్గంలో తిరిగి